హలో అందరికి. ఈరోజైతే నేను అంజూర్ అండ్ అలాగే డేట్స్ అనమాట సీడ్స్ తీసేసి ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకొని కొద్దిగా బాయిల్ చేస్తున్నాను అనమాట. ఒక స్టీమ్ కేక్ అయితే చూపించబోతున్నాను. ఇది కొంచెం బాగా బాయిల్ చేసేసి నార్మల్ టెంపరేచర్ వచ్చేయాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత అయితే ఇదంతా కూడా మిక్సర్ జార్లో తీసేసుకొని బాగా స్మూతీగా అయితే రన్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత ప్రాసెస్ 1 గ్లాస్ ఆఫ్ రాగి ఫ్లోర్ తీసుకున్నాను. 1/4 ఆఫ్ నాటు చక్కెర తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ డేట్స్ అండ్ అంజూరు వేసాం కాబట్టి స్వీట్నెస్ సరిపోతుంది. ఇంకొక చిన్న గరిటెతో కోకోనట్ ఆయిల్, ఒక 2-3 స్పూన్స్ ఘీ, ఇంకా తర్వాత వచ్చేసి ఒక 3 స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేశాను. తర్వాత ఇంకా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అంతా కూడా ఒక పించ్ అనమాట వేసేసాను అనమాట. తర్వాత ఏ గరిటెతో అయితే తీసుకున్నా చిన్న గరిటెతోనే పెరుగు, మళ్ళీ అగైన్ మిల్క్ యాడ్ చేసేసుకున్నాను కొంచెంగా. ఇదంతా కూడా బాగా తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అనమాట వేసేసి మిక్సీ పట్టేసేయాలి. మిక్సీ పట్టేస్తే అలా వచ్చిందనమాట కన్సిస్టెన్సీ. దీని తర్వాత ఏదైనా ఒక టిన్ తీసేసుకొని ఘీ అప్లై చేసేసుకొని ఇదంతా కూడా ఈ బ్యాటర్ అంతా కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. మనకేం బీటర్ అంతా అవసరం లేదండి. బీటింగ్ ఏం చేయక్కర్లేదు, మిక్సీలో వేసేసాం కాబట్టి. కొంచెం క్వాంటిటీలో చేసుకునేటప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు మనము. నట్స్ అంతా కూడా చాప్ చేసేసి మనకు నచ్చిన నట్స్ అయితే చాప్ చేసేసి తర్వాత కిస్మిస్ కూడా వేసుకున్నాను అనమాట. కొంచెం డెకరేటివ్గా ఉంటుందనేసి. సో ఫైనల్గా అయితే కిస్మిస్ యాడ్ చేసేసి నేను ఆల్రెడీ కుక్కర్ ఆన్ చేసి పెట్టున్నాను. ఒక 5 మినిట్స్ అయితే స్టీమ్ అయి ఉండాలి. సో ఇప్పుడైతే దీంట్లో పెట్టేసి ఒక 20 మినిట్స్ అయితే స్టీమ్ రానిచ్చేసి తర్వాత అయితే విజిల్ పెట్టకూడదండి, స్టీమ్ రానిచ్చేసి ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.